నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెంటేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్ దోనకొండ జిల్లా మరియు పరిషత్ హై స్కూల్ నందు డాక్టర్ అనిల్ కుమార్ ఒంగోలు డిస్ట్రిక్ట్ ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ ఆఫీసర్ అధ్యక్షతన డాక్టర్ కె సునీత మరియు ప్రధానోపాధ్యాయులు వివి రామాంజనేయులు ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు ఫ్లోరోసిస్ పై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది. ప్రకాశం జిల్లా దొనకొండలో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు విద్యార్థులకు జాతీయ ఫ్లోరోసిస్ నియంత్రణ మరియు నివారణ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ త్రాగునీరు తీసుకునే ఆహారం వాటి యొక్క ఆవశ్యకత, త్రాగునీరు, ఎటువంటి నీరు త్రాగాలి, కలుషితమైన నీళ్లు తాగితే రోగాలు ఎలా వస్తాయి, ఏ వ్యాధులు వస్తాయి అనే అంశంపై డాక్టర్ అనిల్ కుమార్ డిస్ట్రిక్ట్ ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ అధికారి ముఖ్య అతిథిగా పాల్గొని బాలబాలికలకు అవగాహన కల్పించడమైనది. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నందు ఫ్లోరోసిస్ వల్ల బలహీనతలు ఏర్పడిన వారికి నాణ్యమైన ట్రై స్టాండ్లు ప్రభుత్వం ద్వారా పలువురికి పంపిణీ చేయడమైనది. సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మనిషి త్రాగే నీటి వల్ల 90% వ్యాధులు సంక్రమిస్తాయంటూ, అదే క్రమంలో తినే ఆహారం ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, త్రాగే నీటి వల్ల ఫ్లోరోసిస్ వాటి యొక్క లక్షణాలు వివరిస్తూ కలుషితం లేని నీరు త్రాగాలంటూ, లేని ఎడల కాచి చల్లార్చిన నీళ్లు త్రాగటం వలన ఉపయోగాలు, ఫ్లోరోసిస్ నీరు తాగడం వలన కలిగే నష్టాలను మరియు ఆరోగ్యవంతమైన జీవితం కలిగి ఉండాలంటే బయటి ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండటం మంచిదంటూ ఆహారంలో కలిగే కల్తీ విషయాలను వివరించడం అయినది. కార్యక్రమంలో డాక్టర్ కె సునీత, సిహెచ్ఓ విన్యాసమ్మ, జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు వివి రామాంజనేయులు, పిడి నరసింహారావు, ఏఎన్ఎంస్ లీలాభాయ్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఫ్లోరోసిస్ ప్రోగ్రామ్ కింద ఈరోజు జెడ్పిహెచ్ఎస్ దొనకొండలో ఫ్లోరోసిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. పిల్లలకి అవసరమైనవి ఏ డైట్ తీసుకోవాలి, ఏ వాటర్ తీసుకోవాలి, డైట్ వచ్చేసరికి వైటమిన్ సి ప్రామినెంట్ డైట్ ఏముంటుంది అవి తీసుకోవాలి, తర్వాత కాల్షియం సప్లిమెంట్స్ ఉన్న డైట్ ఏదైతే ఉందో అది తీసుకోవాలని మేము మెన్షన్ చేశాము. తర్వాత పెద్దవారికి వచ్చేసరికి లోకల్లో ఎక్కడైతే ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి కావాల్సిన రీహాబిలిటేషన్ ఎక్విప్మెంట్ కూడా ఈరోజు మేము ప్రొవైడ్ చేస్తాము. రీహాబిలిటేషన్ ఎక్విప్మెంట్స్ మనకి వాకింగ్ స్టిక్స్ ఉన్నాయి, తర్వాత వాకర్స్ ఉన్నాయి, తర్వాత వీల్ చైర్స్ ఉన్నాయి, లంబార్ బెల్ట్స్, తర్వాత నెక్ బెల్ట్స్, తర్వాత వెస్టర్న్ కమోడ్ సీట్స్, ఇట్లా డిఫరెంట్ ఎక్విప్మెంట్ ప్రభుత్వం వారు ఎన్పిపిసిఎఫ్ ప్రోగ్రామ్ కింద మనకి రీహాబిలిటేషన్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఫ్లోరోసిస్ ప్రోగ్రాంలో స్కూల్స్లో మరియు కమ్యూనిటీలో సస్పెక్టెడ్ కేసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయటం, వాళ్ళకి కావాల్సిన మెడికేషన్ అందించడం, తర్వాత రీహాబిలిటేషన్ ఎక్విప్మెంట్ అందించడం జరుగుతుంది. దొనకొండ మండల ప్రజలకు నమస్కారం అండి. ఈరోజు మనకి డిస్ట్రిక్ట్ నుంచి ఫ్లోరోసిస్ నోడల్ ఆఫీసర్ గారు అనిల్ కుమార్ సారు వచ్చి పిల్లలకి మంచి విషయాలు చెప్పారు. ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోవాలి, వాటిలో ఏ రకమైన ఫుడ్ తీసుకోవాలంటే విటమిన్ సి ఉన్న ఫుడ్ ఏమేమి ఉన్నాయి, అలాగే కాల్షియం గురించి చెప్పారు, కాల్షియం ఉన్న ఫుడ్ తీసుకోవాలని చెప్పారు. అలాగే పిల్లలకి ఎలాంటి నీళ్ళు తాగాలి, నీళ్లు తాగేటప్పుడు వాటిని కాచుకొని చల్లార్చుకొని తాగమని చెప్పారు. అలాగే విటమిన్ సి, టొమాటో, జామకాయ, నిమ్మకాయ ఇట్లాంటివి విటమిన్ సి పుల్లగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల విటమిన్ సి అనేది అందుతుంది పిల్లలకి. అలాగే కాల్షియం ఎక్కువ మనకి ఉండేది రాగి జావా. సో స్కూల్స్లో పిల్లలకి అందరికీ రాగి జావ అనేది ఇస్తున్నారు. సో ఇళ్ళలో కూడా రాగి జావ ఇస్తే కాల్షియం కూడా వాళ్ళకి అందుతుంది. దీనివల్ల మనం ఫ్లోరోసిస్ అనే వ్యాధిని నివారించవచ్చని సారు పిల్లలకి మంచిగా చెప్పారు. సో అందరూ ఇళ్ళలో కూడా మీ పిల్లలకి ఇవన్నీ సార్ చెప్పినవన్నీ ఫాలో అవుతారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. This is Headmaster ZPHS Danakonda RS. Today, sir from Ongol Fluorosis Consultant visited our school and gave good suggestions for the children about the water, food and the air. నీళ్ళ విషయంలో మేము పిల్లలకు ఎన్ఏపి వాటర్ని ఇస్తున్నాం. ఎన్ఏపి వాటర్ని స్టోర్ చేసి ట్యాంక్లో అవి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫుడ్ విషయంలో డైలీ వీఆర్ ప్రొవైడింగ్ ఎగ్ అండ్ చిక్కీ అండ్ రాగి జావా డే బై డే ఫర్ ద హెల్త్ ఆఫ్ ద చిల్డ్రన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ గుడ్ సజెషన్స్ సార్. థ్యాంక్ యూ. ఓకే.
ఎండగుంది కదా. పల్లవ పడాలి కదా నవ్వుతే. ఓకే. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.